దేవుడు మనందరికీ స్వాతంత్ర్యంనిచ్చాడు. ఓన్లీ భారతదేశానికి మాత్రమే కాక యావత్ ప్రపంచానికి కూడా దేవుడు స్వాతంత్ర్యమునిచ్చాడు. స్వతంత్ర్యము అనగా స్వతహాగా నిర్ణయాలు, స్వతహాగా అభిప్రాయాలు, స్వతహాగా వారిని వారు నడిపించుకొనుటకు కావలసిన స్వేచ్ఛ. వారికి వారే అధిపతులు, వారికి వారే రాజులు, వారికి వారే పనివారు, వారికి వారే అధిపతులు. ఇలా ఉండే వారిని స్వతంత్రులు అంటారు. ఒకరి కింద వర్కర్లు ఉంటే వారు బానిసలు. మన దేశాన్ని 1947 కంటే క్రితము ఆంగ్లేయులు పరిపాలించినప్పుడు వారి ఆధిపత్యపు పోరులో మనము బానిసలుగా బ్రతికాం. భారతీయులు మెసొపొటేమియా నాగరికత, హరప్ప, మొహంజోదారో నాగరికత మొదటి నుండి ఉన్నప్పటికీ వలస వచ్చిన ఆంగ్లేయులే మన మీద పెత్తనాన్ని చెలాయించి, అధికారాన్ని చెలాయించి మనందరినీ ఆభాసు పాలు చేశారు. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మా స్వేచ్ఛ మాకు కావాలి, మా రాజ్యపాలన మేమే పరిపాలించాలి, మా అధికారం మాకే కావాలి అని ప్రయాసపడి కొట్లాడి సర్దార్ వల్లభాయ్ పటేల్, బాలగంగాధర్ తిలక్, రాజారాం మోహన్ రాయ్, అటు తర్వాత మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇంకా అనేక మంది ప్రాణత్యాగ ఫలితమే ఈ యొక్క స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం అయింది. అంతకంటే ముందు ఇంకెంతోమంది ప్రాణాలను కోల్పోయిన వారు ఉన్నారు. ఎంతోమంది అమరులయ్యారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి అనేక మంది ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. ఎన్ని ప్రాణాలు అడ్డుపెట్టినా ఆంగ్లేయుల మనసు కరగలేదు. అల్లూరి సీతారామరాజును అనేక మంది చుట్టుముట్టి భయంకరమైన చిత్రవధ చేసి చంపేశారు. ఎందుకయ్యానంటే వీరికి స్వాతంత్రం కావాలట, మా కింద వీళ్ళు బానిసలుగా ఉండరాట అని హేళన చేసుకుంటూ చంపేశారు. అట్లాంటి స్థితిలో అహింసా సత్యాగ్రహి అనే నినాదముతో మహాత్మా గాంధీ మరి హింస వలన రాజ్యమును కట్టలేము, అహింస వలన శాంతియుత మార్గము ద్వారానే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద చూపించి వారి మన్ననలు పొందాలి అనే గొప్ప నినాదము బైబిల్ గ్రంథములో నుండి వారు గ్రహించి ఆ సత్యము మీద ఆనుకొని అదే మార్గము గుండా వెళ్ళి శాంతియుతంగా మనకు రాజ్యాంగాన్ని, మనకు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు. ఇది మనకు అమలులో రావడానికి చాలా టైం పట్టింది. మన రాజ్యాన్ని మనం పాలించుకుంటున్నాము, కానీ రాజ్యాంగ చట్టపరమైన విధి విధానాల సమకూర్పు ఇంకా రాలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతగా ఉండి ఇంకా అనేక మంది కవుల సమక్షములో రాజ్యాంగాన్ని పొందుపరిస్తే అది అధికారములోనికి వచ్చిందేమో గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే, జనవరి 26న. మన రాజ్యాంగాన్ని మనము తూచా తప్పక అధికారపూర్వకంగా అమలు పరుచుకున్నదేమో జనవరి 26. అప్పటి నుండి మనకు రాజ్యాంగం అమలులోనికి వచ్చింది. అంతకంటే ముందు స్వాతంత్ర్యాన్ని మనం తెచ్చుకున్నాం, ఆంగ్లేయులను వెళ్ళగొట్టాము, మన పరిపాలన మనం చేసుకుంటున్నాం. ఇది ఇలా కొనసాగుతుంటే నేటికి
అప్పుడప్పుడు అనిపిస్తుంది మనకు స్వాతంత్ర్యం వచ్చిందో రాలేదో అని. స్వాతంత్ర్యము వచ్చి ఉంటే ఇన్ని అక్రమాలు, ఆక్రోశాలు, ఆడపిల్లల మానభంగముల అపహరణ, ప్రాణత్యాగములు, ఎన్నో ఎన్నో పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయినా సరే మనము స్వతంత్రులమే అని గర్వంగా జెండలు ఎగిరేస్తూ ఉన్నాం, ఆనందపడుతున్నాం. తప్పేమీ లేదు. కానీ ఇంకా అధికారులు చట్టపరమైన అద్భుతమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ ఆక్రోశాలు, ఈ ఆధిపత్యపు పోరు, ప్రాణహానిలు, రక్షణ లేనితనము పోదు. ఇది పోవాలి అనంటే అధికార పీఠం మీద ఉన్న మరి నాయకులు, పాలకులు చక్కటి పాలన, న్యాయ వ్యవస్థ జరిగించాలి. దేవునికి ప్రార్థన చేయాలి. అందుకే బైబిల్ గ్రంథంలో రాజుల కొరకును, దేశ నాయకుల కొరకును, అధిపతుల కొరకును, అందరి కొరకును ప్రార్థన చేయండి. ఎందుకనంటే మనము క్షేమముగా ఉండులాగున వారందరి కొరకు ప్రార్థన చేయాలి అని బైబిల్ తెలియజేసింది. ప్రియమైన వారలారా, మనము నిరంతరము ప్రార్థన చేయాలి. అందుకే ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భముగా దేశము కొరకు, దేశ రాజకీయ మనుగడ సుభక్షికంగా ఉండాలి అని, క్షేమముగా ఉండాలి అని, రాజ్యాధికారపు నాయకులు సరైన పాలన చేయాలి అని, వారికి ఆరోగ్యము చేకూరాలని, వారి కొరకు మనము ప్రార్థించడానికి, ఇంకా రాజ్యాంగములో పొందుపరిచిన హక్కులన్నీ న్యాయబద్ధంగా అమలు చేయబడాలి అని మనము ప్రార్థన చేయాలి. ఎందుకు? న్యాయంగా అమలు జరిగింది అనుకోండి, క్రైస్తవుల మీద దాడులు జరగవు. మత స్వేచ్ఛ అనేది రాజ్యాంగంలో కూడా ఉంది. ఏ మతమునైనా స్వీకరించవచ్చు అని రాజ్యాంగము తెలియజేసింది. ఏ మతాన్నైనా స్వీకరించు, ఎవరికి అడ్డుగోడలు లేవు. స్వేచ్ఛాజీవులము, స్వతంత్రులము, ఏ దేవుణ్ణైనా ఆరాధించుకోగలిగిన స్వాతంత్ర్యము మనకున్నది. దాన్ని సరిగా అమలు చేసుకుంటే మత ప్రచారాలు అనే ఆలోచనే ఉండదు. ప్రచారం ఏముంటుంది? నచ్చిన మతాన్ని, వాక్ స్వాతంత్ర్యం ఉన్నది. ఎవరికైనా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది భారతదేశంలో ఉంది. నా దేవుడు గొప్పవాడని చెప్పుకుంటున్నాను, మీ దేవుడు గొప్పవాడని మీరు చెప్పుకోండి. ఎవరి గొప్ప దేవుడో వారి హృదయ అంగీకారమును ప్రకారంగా ఆ దేవుని అంగీకరిస్తారు. అంతే తప్ప ఇందులో బలవంతపు మత మార్పులు అనేటివి ఏమి ఉండవు. బలవంతపు మత మార్పుడులే ఉండవు. ఎవరిని బలవంతంగా మార్చలేము. 1,00,000 రూపాయలు ఇచ్చిన బలవంతంగా అభిప్రాయం, బలవంతపు మత మార్పిడి అంటే ఏంటిది? వారి మస్తిష్కములో, మనసులో ఉన్న అభిప్రాయాన్ని మార్చడము ఎవరి వల్ల కాదు. అది హృదయములో నుండి రావాలి. యేసయ్యను అంగీకరించమంటే ఊరికే అంగీకరిస్తారా? హృదయములో ఉండాలి. హృదయములో ఉండి ఆయన గొప్ప దేవుడు, ఆయన చేసిన త్యాగం ఇలాంటిది, మానవ జాతి కొరకు ఆయన పణముగా పెట్టిన రక్త సిద్ధమైన ఆ బలియాగమే నాకు క్షేమముగా కనబడుతుంది, ఆయనే దేవుడని నేను అర్థం చేసుకొని నా దేవుడుగా స్వీకరిస్తున్నానని ఎవరైతే అంగీకరిస్తున్నారో వారి జీవితంలోనికి యేసయ్య వస్తాడు. బలవంతంగా చేయలేడు. ఎవ్వరు బలవంతంగా ఎవరిని మార్చలేరు. ఇదంతా ట్రాష్ ముచ్చట. బలవంతపు మత మార్పులు చేస్తున్నారని అంటారు, అది తప్పుడు అభిప్రాయం. అందుకే రాజ్యాంగమును సరిగా అమలు చేయాలి అని అంటే ఈ మత మార్పిడులు కానీ, గొడవలు కానీ, కొట్లాటలు కానీ ఏవి ఉండవు. అందరూ క్షేమంగా ఉంటారు. అందుకొరకు అయినా సరే మన దేశము మనకు గర్వకారణము. భారతదేశము మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు అని నినాదం ఉన్నది కాబట్టి, అది వాస్తవము కాబట్టి, మనం అంగీకరిస్తున్నాం కాబట్టి, భారతదేశంలో పుట్టినందుకు మనం ఆనందించాలి. కాబట్టి ఈ గొప్ప గడ్డ మీద మనము జన్మించినందుకు
నిజముగా మనం స్వతంత్రులమని గర్వంగా జెండలు ఎగరేసుకోవాలి, స్వీట్లు తినాలి, కేరింతలు కొట్టాలి, అద్భుతమైన ఆటపాటలు ఆడాలి, ఆనందంగా ఉండాలి.